నమస్కారం. వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ వేసవి కాలంలో ప్రతిసారి కూడా నేను చలివేంద్రాలు పెడుతూ ఉంటాను. వాటర్‌తో పాటు మజ్జిగను కూడా తయారు చేసి నేను బాటసారులందరికీ కూడా ప్రయాణికులకి అందరికీ నేను ఈ మజ్జిగని సప్లై చేస్తానండి. మరి ఆ మజ్జిగలో ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ కలుపుతాను, ఆ కలపడం ద్వారా బాటసారులు కానివ్వండి, బస్సు ప్రయాణికులు కానివ్వండి, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, సైకిల్ మీద, ఆటోల పైన వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి మన చలివేంద్రం దగ్గర కనీసం 2, 3 గ్లాసులు తృప్తిగా తాగి వెళతారండి. దానికి కారణం ఏంటంటే దాహానికి ఎలాగో తాగుతారు. అది కాకుండా టేస్ట్ నచ్చి కూడా ఇంకొక గ్లాస్ అంటూ 2, 3 గ్లాసులు తాగుతారండి. ఎందుకు అలా తాగుతారు అంటే ఇదిగో చూడండి, నేను ఇక్కడ పెట్టిన ఇంగ్రీడియంట్స్ ఇందులో అన్నీ కూడా నేను మిక్స్ చేసి రోజు ఇంట్లో నేనే స్వయంగా తయారు చేసి చలివేంద్రానికి పంపిస్తూ ఉంటానన్నమాట. మరి మన చలివేంద్రంలో రెగ్యులర్గా అందరికీ తెలుసు, బట్ నా స్టైల్ కూడా ఒకసారి చూడండి. నేను ఇక్కడ జింజర్ వేస్తాను, ఫ్రెష్గా తీసుకొని కొత్తిమీర వేస్తాను, తర్వాత పచ్చిమిర్చి అండి, తర్వాత కరివేపాకు, లైట్గా రోస్ట్ చేసిన జీలకర్ర, అలాగే ధనియాలు కూడా లైట్గా రోస్ట్ చేస్తాను. 2 రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ డైలీ అండి మజ్జిగలో ఇవన్నీ కూడా కలిపి నేను మజ్జిగ చలివేంద్రానికి నేను పంపిస్తాను. సో దాని ద్వారా ఏంటంటే మజ్జిగ ఇంకాస్త టేస్ట్ కలుగుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అల్లం, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించి చాలా మంచిది. కరివేపాకు కూడా మిక్స్ అవుతుంది కాబట్టి అంతా హెల్తీగా ఉంటుంది. సో ఇది ఒక రకమైన మజ్జిగ కాదు, ఇది ఒక రకమైన అమృత పానీయం కింద లెక్క అండి. పచ్చిమిర్చి లైట్గా ఘాటు వస్తుంది, అల్లం కూడా లైట్గా ఘాటు వస్తుంది, కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. మజ్జిగలు ఇవన్నీ కలపడం వల్ల ఒక చక్కటి అమృత పానీయం అనేది మనకు తయారవుతుంది. కాబట్టి ఊరికే ఏదో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇచ్చేయడం అని కాకుండా నేను ఇంకాస్త ఏదైనా యాడ్ చేసి పెడితే బాగుంటుందని మజ్జిగ పెట్టాను. ఆ మజ్జిగలో ఇంకాస్త ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని ఇవన్నీ కలిపి పబ్లిక్కి నేను అందించడం జరుగుతుందండి. చాలా తృప్తిగా మన చలివేంద్రంలోకి వచ్చి సేదతీరుతారు. చక్కటి పందిరి కూడా నేను వేస్తాను. ఎవరైనా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అక్కడ కూర్చొని సేదతీరి కూడా వెళ్తారు. ఎందుకంటే తాటాకులతో నేను ఆ పందిరిని అనేది వేసి ఉంచుతానన్నమాట. సో తాటాకుల క్రింద కూర్చుంటారు కొంతమంది, లేదంటే తొందరగా తాగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో అదే అండి మన చలివేంద్రం యొక్క ప్రాసెస్ అనమాట. ఏది ఏమైనా నేను ఈ చలివేంద్రం పెట్టిన తర్వాత 2-3 నెలల వరకు, అంటే ఇన్ని రోజులు అనేం పెట్టనండి. ఎండ ఉన్న దగ్గర నుంచి ఎండలు అన్నీ అయిపోయి ఇంకా వర్షాలు వచ్చేస్తున్నాయి అన్నంత వరకు కూడా ఈ చలివేంద్రం కార్యక్రమం అనేది నేను పెడుతూనే ఉంటాను. సో చలివేంద్రం పెట్టినప్పుడు అంటే నేను పబ్లిక్కి బయట సర్వీసెస్కి నేను ఎక్కువగా వెళ్ళడం అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ కూడా నేను చూసుకోవాలి కాబట్టి. అంటే మామూలుగా మేము అవుట్డోర్ వెళ్ళినప్పుడు 3-4 డేస్ అక్కడే స్టే చేయడం అయిపోతుంది. బట్ చలివేంద్రం పెట్టిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 1 డే ఆర్ సెకండ్ డేకైనా మేము ఇక్కడికి వచ్చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు నేను ప్రిపేర్ చేసి చలివేంద్రానికి పంపించడం నేనే స్వయంగా తయారు చేస్తాను. కాబట్టి మ్యాక్సిమం ఒక రోజు 2 రోజుల కంటే ఎక్కువ నేను బయట సర్వీస్కి ఎక్కువ రోజులు నేను స్టే చేయలేను. కారణం ఏంటంటే చలివేంద్రాలు ఉండేటప్పుడు టోటల్ నా టైం అంతా ఇక్కడే కేటాయించడం జరుగుతుంది అనమాట. సో చలివేంద్రానికి సంబంధించి అది ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా మనం చేసి మజ్జిగ తయారు చేసుకొని వెళ్ళిపోదామా రండి. మజ్జిగ ప్రిపేర్ చేసినప్పుడు జీలకర్ర అండ్ ధనియాలు కూడా వేస్తాను కదా. వేసినప్పుడు ఫస్ట్ ఈ పచ్చిమిర్చి వాటన్నిటితో కలిపి వేయకుండా ముందుగా ఇది మనం పౌడర్ చేసుకుంటే మజ్జిగలో చాలా నీట్గా మిక్స్ అయిపోతుంది ఒక పౌడర్ లాగా. సో అందుకని ఫస్ట్ వాటితో కాకుండా ఇది సపరేట్గా మనం పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. మజ్జిగ కలుపుకునే ముందు ఈ పౌడర్ని మనం మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర అలాగే ధనియాలు. జీలకర్ర ఇది ఈజీ డైజెషన్ని, ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది. ఇందులో ఐరన్ శాతం కూడా ఉంటుంది. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఏమో ధనియాల వల్ల ఏంటి యూజ్ 2 చెప్పండి. మంచి టేస్ట్ వస్తుందంట మా వాళ్ళు చెప్తున్నారు. డైజెషన్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడం ద్వారా గుండెకు బాగా మేలు చేస్తుందండి ధనియాలు మనం రెగ్యులర్గా ఎక్కువగా తీసుకున్నట్లయితే. చక్కగా మెత్తని పౌడర్ అయిపోయింది. ఇది ఈజీగా మజ్జిగలో మిక్స్ అయిపోతుంది. సో ఇలా ప్రిపేర్ అయిన పౌడర్ని ఒక డబ్బాలో కనుక స్టోరేజ్ చేసుకుంటే మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వస్తే కొంచెం ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ ఈ పౌడర్ని కలిపి ఇచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అండి. ఈ సమ్మర్లో ఇంతకు మించిన డ్రింక్స్ ఇంకొకటి ఏమీ ఉండవు కూడా. చాలా చక్కగా అందరూ కూడా ఈ పానీయాన్ని ఆస్వాదిస్తారు. సో రెడీగా ఈ డ్రింక్స్ మనం రెడీ చేసి ఇవ్వచ్చు. సో అల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి
అల్లం కూడా మజ్జిగలో చక్కగా మిక్స్ అయిపోయేటట్టు మంచి పేస్ట్ అయిపోయింది. దీన్ని కూడా బౌల్లో తీసుకుందాం. అలాగే కరివేపాకును కూడా మనం పేస్ట్ చేద్దామండి. కరివేపాకులో కూడా సేమ్ అండి, కంటి చూపు బాగుంటుంది, జుట్టు బాగా పెరుగుతుంది. మనం కోకోనట్ ఆయిల్లో కూడా కరివేపాకుని ఊసరిని ఇలా మిక్స్ చేసుకొని ఆ కరివేపాకుని వాడుతూ ఉంటాం కదా. కరివేపాకు అసలు చాలా చౌకగా దొరుకుతుంది, అలాగే ఎక్కువ ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది కరివేపాకుని. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే రెగ్యులర్గా కనుక మనం ఎక్కువ మోతాదులో కరివేపాకు కూరల్లో వాటిలో వేసినప్పుడు పక్కన పెట్టుకున్నా మనం దాన్ని కూరలతో పాటు కరివేపాకుని తిన్నట్లయితే బరువు కూడా తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో కనిపించే ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా హెల్త్కి ఉపయోగపడే ఐటమ్స్ ఇక్కడ మనం ఈ మజ్జిగలో కలుపుతున్నాము. కరివేపాకు పేస్ట్, ఇదిగోండి కొత్తిమీరని కూడా పేస్ట్ చేసేస్తున్నాను. కొత్తిమీరలో అయితే విటమిన్ ఏ, సి, ఈలు కూడా ఉంటాయి పుష్కలంగా. అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కీళ్ళవాపులు, నొప్పులు రాకుండా ఇది బాగా సహకరిస్తుంది. మరి ముఖ్యంగా అయితే లేడీస్కి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మొటిమలు చాలామందికి టీనేజ్లో కానీ లేకపోతే కొంత ఏజ్ పెరిగిన వాళ్ళు కూడా మొటిమలు అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఈ కొత్తిమీరను కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మొటిమలు కాదు కదా, ఆ మొటిమల తర్వాత వచ్చే మచ్చలు కూడా ప్యూర్ అయిపోతాయి. అలాగే నల్లగా కొంతమంది ఎండలోకి వెళ్ళగానే నల్లగా పిగ్మెంటేషన్ వస్తుంది కదా, ఆ పిగ్మెంటేషన్ కూడా తగ్గించడంలో కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అంతకంటే ముఖ్యంగా జుట్టు పెరుగుదలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర అలాగే కరివేపాకు పేస్ట్ని కూడా ఒకటి బౌల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మిర్చిని కూడా మనం పేస్ట్ చేసుకున్నాం. మనం డైలీ సర్వీస్ చేసే చలవేంద్రంలో జీలకర్ర, ధనియాల పౌడర్తో పాటు కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, అలాగే అల్లం పేస్ట్ని కూడా ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మజ్జిగలో వేసి మిక్స్ చేసి, ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. అన్నీ కలిపి మిక్స్ చేసి దారిన పోయే బాటసారులకు, ప్రయాణికులకు అందరికీ కూడా ఎండలో దాహం వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మజ్జిగని అమృత పానీయంలాగా తయారు చేసి నేను వీరికి అందించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక గ్లాసుకు బదులు 2-3 గ్లాసులు తృప్తిగా తాగి అక్కడి నుంచి సేదతీరి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమ్మర్లో నేను చేసే సర్వీస్ ఏదైనా ఉంది, చాలా నాకు తృప్తినిచ్చే సర్వీస్ ఏదైనా ఉందంటే ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ కలిగే ఒక సేవలో ఇది కూడా ఒక మంచి సేవగా నేను భావించి అందరికీ కూడా నా చేతులతో ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా తయారు చేసి స్వయంగా పంపించి వాళ్ళ దాహాన్ని తీర్చే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా నేను ఈ సర్వీస్ని అందిస్తున్నాను ప్రజలకు. మజ్జిగతో పాటు మన చలివేంద్రంలో మధ్యలో నేను సబ్జా వాటర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. చలివేంద్రం ఒక 2 అవర్స్లో మనం ఓపెన్ చేస్తాం అనగా 2 అవర్స్ ముందు నేను ఈ సబ్జా వాటర్ని నానబెట్టి ఇందులో కాస్త షుగర్ని కూడా యాడ్ చేసి సబ్జా నీళ్ళని సప్లై చేయడం జరుగుతుంది. నీరు కూడా చాలా మంచి స్వచ్ఛమైన నీరునే నేను మెయింటైన్ చేస్తాను. అలాగే ఆల్ ఇంగ్రీడియంట్స్తో మంచి మజ్జిగని నేను ఈ వడదెబ్బ బారిన ఎవరు పడకున్నా అట్లీస్ట్ నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ చలివేంద్రం దగ్గరికి వచ్చి సేదతీరి వెళ్తే కనుక నేను చాలా తృప్తి పడతాను. కాబట్టి ఆ తాగేవాళ్ళు కొంతమంది అయినా ఎక్కువ మంది అయినా కానీ తాగేటప్పుడు చాలా తృప్తిగా వాళ్ళు సేదతీరి వెళ్ళాలని అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసి చలివేంద్రానికి పంపించడం జరుగుతుంది.